రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కిరిసిపోయింది. రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చోటుపల్ పట్టణం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు మొదలవడంతో వేలాది మంది ఒకేసారి బయలుదేరటం, దీనికి తోడు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనులు కూడా తోడవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకి బదులుగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణించడం మేలని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బెంగళూరు గేట్ వే వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలకు ప్రవేశించవచ్చు. ఈ మార్గం కాస్త దూరం ఎక్కువైనా ట్రాఫిక్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చని చెబుతున్నారు. సాధారణ మార్గంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా గట్కేస్కర్ వద్ద ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవే పైకి చేరుకుని అక్కడి నుంచి భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. చిట్యాల నుంచి నార్కటపల్లిని దాటితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయని వివరిస్తున్నారు. ఇక అంతేకాకుండా ఆదివారం చోటుప్పల్లో జరిగే వారాంతపు సంతతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగ రద్దీకి సంత కూడా తోడైతే పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతుందని, కాబట్టి ఆదివారం ప్రయాణించే వారు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. వాహనదారులు ఓపికతో వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కిరిసిపోయింది. రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు మొదలవడంతో వేలాది మంది ఒకేసారి బయలుదేరటం, దీనికి తోడు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనులు కూడా తోడవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి అంతా ఏ విధంగా కొనసాగుతుంది? అమూల్య, తెలుగు రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలైన చెప్పొచ్చు. అయితే సొంత ఊర్లు కూడా హైదరాబాద్ నుంచి ఉండే ఉద్యోగస్తులు కూడా ఇప్పటికే పయనమయ్యారు. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా జారీగా 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడి నుంచి చేరాలంటే 2-3 గంటల సమయం కూడా పడుతుంది. టోల్ గేట్ దగ్గర కొనసాగుతున్న వాహనాల రద్దీ. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలా సొంత ఊర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాలు కూడా రద్దీ కూడా అయిపోయింది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లాలంటే కూడా బారులు తీస్తున్నారు. అయితే ప్రతిసారి ఉన్నట్లు ఈసారి కూడా టోల్ గేట్ వద్ద రద్దీతో గంటల తరబడి కూడా ట్రాఫిక్ తెచ్చిపోతుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు టోల్ గేట్ దగ్గర వాహనాలు సాగడం భారీగానే ఉంది. అయితే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర భారీగా కిలోమీటర్లు కూడా నిలిచిపోయాయి. అయితే విజయవాడ నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లాల పైన ప్రయాణికులు వెళ్ళగలరు. ఈ రోజు రాత్రి లోపు 3 లక్షల మంది కూడా దాడతారని అధికారులు అంచనా వేశారు. అన్ని రూట్లకు అధికంగా రద్దీ పెరిగింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్ రిజర్వేషన్స్ ఆల్ అవుట్ చూపిస్తున్నాయి.
దీంతో అదనపు బస్సులు రద్దీగా పెరుగుతుంది. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు కూడా చేస్తున్నారు. దోపిడీ ఇప్పటికే అనేక భారీ ఛార్జీలు పెంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా గుంజుకుంటున్నారని కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కాకినాడ రవాణా శాఖ అధికారులు కూడా తనిఖీ కూడా నిర్వహించారు. అయితే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ సీట్లు బస్సును కూడా తనిఖీ కూడా చేపట్టారు. అయితే అనేక బస్సుల పైన కేసు నమోదు కూడా చేస్తున్నారు. పండగ సీజన్ కావడంతో ఫిట్నెస్ లేని బస్సులు కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చిన ఆర్టీ అధికారులు కూడా గుర్తించి అధిక ఛార్జీలపై దాని ఫైన్లు కూడా ఇస్తున్నారు. మరోపక్క హైదరాబాద్ నుంచి హైవే పండుగ హైవే భారీగా కూడా ట్రాఫిక్ జారిపోయింది. అయితే రైల్వే కూడా సంక్రాంతి పండుగ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. సంక్రాంతి పండుగ వేళ నగర వాసులు పల్లెబాటు కూడా పట్టారు. హైదరాబాద్ నగరంలో స్వగ్రామం వెళ్తే క్రమంలో కొందరు సొంత వాహనాల్లో కూడా వెళ్తున్నారు. అదే విధంగా రైల్వే కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ వేళ ప్రయాణం దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ప్రత్యేకంగా 10 రైళ్లను కూడా ఏర్పాటు కూడా చేసింది. డిఆర్ఎం కూడా ఇప్పటికే రైల్వే కూడా ప్రకటించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైల్లో ప్రయాణించే వాళ్ళకు సులువుగా కూడా ప్రత్యేకంగా 10 రైలు బోగీలు నడిపే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రత్యేక రైలు పండుగ ముందు రావడంతోనే రాకపోకలు ఈజీగా వెళ్లేదని కూడా ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో కూడా ఉదయం 6-10 గంటల నుంచి రాకపోకలు కూడా సాగిస్తా రైల్వే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇప్పటికే ప్రకటించింది. అనేక రిజర్వేషన్ చేసుకున్న సదుపాయం కూడా కల్పించింది. మొత్తం మీద చూసుకుంటే పండుగ వాతావరణంతో భారీగా కూడా నిబంధనలు హైదరాబాద్ నుంచి ఏపీ కూడా భారీగా కూడా పండుగ ఏర్పాట్లు కూడా తగింది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుందని కూడా చెప్పచ్చు. అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ.